ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్కృప. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భగవద్గీత కించిదధీత గంగాజలలవలకణికా పీత సకృదపేన మురారిసమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతాత్మనః విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. భయశోకాదివర్జితః భయశోకాదివర్జితః. భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి కృపా కటాక్ష వీక్షణముల వల్ల మా గురువులు పూజ్యులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 పరమార్థానంద స్వామి వారి ఆశీస్సుల వలన, మా గురువులు కస్తూరి రాఘవరావు గారు వారి సతీమణి రాజ్యశ్రీ గారుల బోధనల వల్ల, నా సంస్కృత అధ్యాపకులు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారుల యొక్క సంస్కృత బోధనం వల్ల నేను ఈరోజు భగవద్గీత గురించి 4 మాటలు మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఇది మన భగవద్గీతలో 8వ క్లాస్. ఇప్పుడు మన ధ్యాన శ్లోకాల్ని ఇందిర గారు పారాయణ చేస్తారు. అమ్మా ఇందిర గారు, మీరు పారాయణ మొదలు పెట్టండి అమ్మా. అలాగే స్వామి. प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि. नमोऽस्तु ते व्यासविशालबुद्धे तुल्लारविन्दाय तपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवैत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनटी दैवतथा केशवः. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं. लोके सज्जन षट्पदै अहरः पेपीयमानं मुदा. भूयात् भारत पंकजं कलिमला प्रध्वंसिनं श्रेयसे. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं. यत्कृपातमहं वन्दे
పరమానందమాధవం సర్వోపనిషదో గావో దూతా గోపాలనందన పాత్రో వత్ససుతి భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్తాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. మీరు చాలా చక్కగా చదివారమ్మా. మన ఇంద్ర గారు చాలా భక్తితో చదివారు, శ్రద్ధతో చదివారు. ఏమంటే ఇప్పుడు మనం ఈరోజు మనం క్లాసులోకి ప్రవేశిద్దాం. మనం ఇప్పటివరకు 7 క్లాసుల్లో భగవద్గీత మొదటి అధ్యాయాన్ని చెప్పుకున్నాం. ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే భగవద్గీత మనం ఎందుకు చదువుకోవాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి, ఇది చెప్పుకుందాం. అలాగే మొదటి అధ్యాయం యొక్క సారాంశం చెప్పుకుందాం. అలాగే మనం ప్రతి శ్రీకాంత్ నీ వీడియో ఆఫ్ చేయమని చెప్పు కృష్ణమూర్తి. శ్రీకాంత్ చెప్పు. ఇప్పుడు మనం ప్రతి శ్లోకానికి చివర ఏం చేస్తామంటే అండి, ఒక గీతా శ్లోకం చదువుతాం. ఓ తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అని ఒక శ్లోకాన్ని చదువుతాం. ఆ శ్లోకం యొక్క అర్థం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కిందటి క్లాస్లో నేను చెప్పాను, కానీ నాకెందుకో సంతృప్తి లేదు. చివరిలో తొందరగా అది నేను చెప్పేశాను. ఏమండి, కనుక ఇప్పుడు మనం భగవద్గీత ఎందుకు చదువుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మనందరం కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అని అనుకుంటే 2 విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. ఏమిటవి? ఒకటి బాహ్య శౌచం. మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అక్కడ ఈగలు దోమలు అవన్నీ ఉన్నాయనుకోండి, అలా ఉన్నట్లయితే మనకి వ్యాధి సోకేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా అది చక్కగా శుభ్రంగా ఉందనుకోండి, వ్యాధి నిరోధక క్రిములు వ్యాధి కారక క్రియలు ఏమీ లేవనుకోండి, అక్కడ మనకి వ్యాధి సోకేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే మనలో కూడా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ప్రతి వాళ్ళలో కూడా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనకి వ్యాధులు రావు. బాహ్య వాతావరణం ఎంత చక్కగా ఉన్నా కూడా అక్కడ బ్యాక్టీరియా వైరస్ ఏవో చిన్నవి ఉంటూనే ఉంటాయండి. ఎంతో అభివృద్ధి చెందినటువంటి పాశ్చాత్య దేశాల్లో కూడా అక్కడ కూడా వాతావరణం చాలా శుభ్రంగా ఉంటుందండి. మామూలుగానే చాలా శుభ్రంగా ఉంటుంది. అందున విశేషించి హాస్పిటల్స్లోనూ అక్కడ చాలా శుభ్రంగా ఉంటుందండి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు, సర్జరీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆపరేషన్ థియేటర్లో చేస్తారు. ఆ థియేటరు వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యి ఉండదండి. దాన్ని చక్కగా క్లోజ్ చేస్తారు. దాంట్లోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఒక నియమితమైనటువంటి వస్త్రధారణ చేసి వెళ్తారు దాంట్లోకి. దానికి ఎంతో చక్కగా శుభ్రం చేసి పెడతారండి. ఎందుకనంటే బాహ్య వాతావరణాన్ని ఎంత శుభ్రంగా ఉంచగలిగితే అంత శుభ్రంగా మనం ఉంచాలి. ఒక డాక్టర్ గారు అన్నారండి, ఒక క్షయవ్యాధి చాలా అంటువ్యాధి, అందరికీ తెలిసిన విషయమే. ఒక వ్యాధిగ్రస్తుడు ఈ క్షయవ్యాధితోటి తీవ్రమైన క్షయవ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఆయన ఒక రోజున ఒక 20 మంది ఆరోగ్యకరమైనటువంటి మనుషుల నోట్లో ప్రత్యక్షంగా గాలి ఊదాడు. ఊస్తే అందులో 5 6 మాత్రమే ఈ టీబీ అంటుకుందండి. మిగతా 14-15 మందికి ఈ వ్యాధి అంటుకోలేదు. అంటే దాని అర్థం ఏమిటనమాట, వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంది అని అర్థం అండి. అలాగే మనకి 1 or 2 years బ్యాక్ మనం కరోనా బారి పడ్డామండి. ఎవరికైనా కరోనా రాలేదు అంటే మనకు చాలా ఆశ్చర్యం ఉంది. ఇప్పుడు ఎవరికైనా వ్యాధి వచ్చి అంటే మనకు ఆశ్చర్యం వస్తుంది. అప్పుడు వ్యాధి రాలేదంటే ఆశ్చర్యపడేవాళ్ళం అండి. ఎందుకనంటే బయట వాతావరణం అంత ఘోరంగా ఉండేదండి.
మనం ఇదే సూత్రాన్ని మానసిక ఆరోగ్యానికి వర్తింపజేసామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మానసిక ఆరోగ్యం కూడా ఒకవేళ బాహ్య వాతావరణం కనుక కలుషితమైనట్లయితే మనలో వ్యాధి వస్తుంది, ఒక అనారోగ్యం చేస్తుంది. మనలో మానసిక స్థైర్యం ఎక్కువ ఉన్నట్లయితే అనారోగ్యం చేయదు. అయితే మనకి అనారోగ్యం చేస్తుంది అని ఎలా తెలుస్తుంది? మానసిక ఆరోగ్యం పాడైంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఎవరైతే దాని బారిన పడ్డారో వాళ్ళకి చాలా ఆందోళన ఉంటుందండి. ఆందోళన ఉంటుంది, వాళ్ళకి భయం వస్తుంది, కోపం వస్తుంది, ఒత్తిడి వస్తుంది, ఈర్ష్య వస్తుంది, ఆత్మ న్యూనతాభావం, అంటే నేను ఎందుకు పనికిరాను, నేను ఒక వేస్ట్ క్యాండిడేట్ని, ఇటువంటి భావాలన్నీ వస్తాయండి. అది కూడా కాకుండా కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు, దీన్ని మనం K2LM3 ఉంటాం. కామక్రోధాలు, లోభం, మద, మోహ, మాత్సర్యాలు ఇవన్నీ వాళ్ళని పీడిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క అనారోగ్యం ఎంత ఎక్కువ ఉంది అంటే ఎలా తెలుసుకుంటామంటే, అతనికి ఉదాహరణకి అతను కోపం చేత బాధపడుతున్నాడు అనుకోండి, ఈ కోపం ఎంత తరచుగా వస్తూ ఉంటుంది? రోజు వస్తుందా, పొద్దున సాయంత్రం వస్తుందా, నెలకోసారి వస్తుందా, ఎంత తరచుగా అది వస్తూ ఉంటుంది? అలాగే ఎంత తీవ్రతగా వస్తుంది? కొంతమందికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళ ఒళ్ళు పైన వాళ్ళకి తెలియదండి, చేతిలో ఉన్న గ్లాసు చెంబు నేల వేసి కొడుతూ ఉంటారని, లేకపోతే చిన్నపిల్లల్ని కొడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళే తలని తీసుకెళ్ళి ఏ గోడకో కొడుతూ ఉంటారండి. అంటే వాళ్ళలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది అని అర్థం. మూడవది, వాళ్ళకి ఈ వ్యాధి ఎంతసేపు ఉంటుంది? వచ్చిన కొంతమందికి ఏం చేస్తుందంటే, వస్తుంది, వచ్చి వాళ్ళు మళ్ళీ వెంటనే రికవర్ అయిపోతారు, కొంతసేపట్లోనే మామూలు మనుషులాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకటి, వ్యాధి ఎంత తరచుగా వస్తుంది, ఎంత తీవ్రంగా వస్తుంది, వాళ్ళు రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, రికవర్ అయిన తర్వాత ఏమైనా సమస్యలు ఉంటాయా? వ్యాధి తగ్గిపోయింది కానీ తర్వాత కొంతమంది చూడండి, విపరీతమైన తలకాయ నొప్పి, ఆ కోపం వచ్చిన తర్వాత వాళ్ళు కాసేపు పడుకుంటాను, నా బుర్రంతా తిరిగిపోతుంది ఇలా అంటారండి. అలా ఈ కోపం అన్నది, కోపం ఒకటే కాదండి, మానసిక అనారోగ్యాలు ఎంత తక్కువ ఉంటే అంత మనకి మంచిది, మన కుటుంబ సభ్యులు కూడా మంచిది. కనుక మనం ఒక శ్లోకం చెప్తారని, ఏమంటే, ఉత్తమేతు క్షణం కోపో మధ్యమే ఘటికాద్వయం అధమే చాత్ అహోరాత్రం పాపిష్టే మరణాంతకం. ఉత్తమ పురుషుడికి కోపం వస్తుంది కానీ ఒక క్షణంలో మళ్ళీ మామూలు అయిపోతాయి. ఇలా ప్రవర్తించకూడదు కదా, నువ్వు ఇలా చేయకూడదు కదా అని చెప్తాడు, మళ్ళీ మామూలు అయిపోతాయి. మధ్యమస్తుడికి ఏముంటుందంటే గంటన్నర ఉంటుందండి ఆ కోపం, ఒక గంట దాంతో కోపంగానే ఉంటాడు అతను. అధముడికి ఏముంటుంది? స్యాత్ అహోరాత్రం, ఒక రాత్రి పగలు ఉంటుందండి. పాపిష్టే మరణాంతికం, పాపిష్టి వాడికి శరీరం వదిలిపెట్టే వరకు ఆ కోపం అతనితోటే ఉంటుందండి, వదలదండి ఆ కోపం. అందుకని భీష్మ రథశాంతి అని చేస్తారండి, 70 ఏటం చేస్తారు. ఈ పాపిష్టి వాడు ఏం చేస్తాడంటే, ఆ భీష్మరథ శాంతి అవుతున్నప్పుడు భార్యకి చెప్తాడు, చూసావా మన పెళ్ళప్పుడు మీ నాన్నగారు ఇలా చేస్తున్నారు, మనకి చేయలేదు, వాళ్ళకి పెళ్ళి ఎన్నాళ్ళు అయింది వాళ్ళకి, ఇంకా అతని కోపం అతని మనసులోనే ఉంటుందని. ఇది అనారోగ్యకరమైనటువంటి మానసిక అనారోగ్యానికి ఉదాహరణ అన్నమాట అండి. కనుక మనం ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, ఎవరైనా కనుక ఆరోగ్యకరంగా ఉండాలి అంటే 2 ఉండాలి. ఒకటి, బాహ్య పరిస్థితులు శుభ్రంగా ఉండాలి, శౌచంగా ఉండాలి. ఆంతరిక వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. మనం సామాన్యంగా ఏదైనా మానసిక అల్లకల్లోలంగా అయినట్లయితే బాహ్య పరిస్థితులను మనం నిందిస్తూ ఉంటామండి. వాడిలా మాట్లాడాడు, వీడిలా మాట్లాడాడు, ఏది కలిసి రాలేదు, ఈ ఇల్లు మనకి అచ్చి రాలేదు, లేకపోతే బ్రహ్మచారి అనుకుంటాడు నాకు పెళ్ళి అవ్వలేదు అందుకని ఈ సమస్యలన్నీ, లేకపోతే ఈ ఉద్యోగం ఇలా లేదు, అందుకని మనం బాహ్య పరిస్థితులనే మనం నిందిస్తూ ఉంటాం. కానీ ఆంతరిక మన శక్తి ఎంత ఉంది, వ్యాధి నిరోధక శక్తి ఎంత ఉంది అని మనం ఆలోచించమండి. ఎండలో వెళ్ళినప్పుడు మనం రోడ్డు కాలుతుంటే ఆ రోడ్డునంతా తడపమండి, మనం ఏం చేస్తాం, చెప్పులు వేసుకుపెడతాం. అది బాహ్య పరిస్థితులను బాగు చేయడానికి ప్రయత్నం చేయడంలో అర్థం లేదు. ఎందుకంటే అవి మన చేతుల్లో లేవు. శ్రీరామచంద్రుడు అంతటి వాడినే బాహ్య పరిస్థితులను నిందించాయండి. కనుక మనందరూ సక్రమైన మాటలే మాట్లాడతారు అని అనుకోవడానికి వీలు లేదండి. అందుకని ఒక వ్యక్తి ఏం చేయాలంటే తన ఆంతరిక వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలండి. ఆ పెంచేది భగవద్గీత.
మనం ఈ భగవద్గీత చదువుకోవడం ఎందుకనంటే బయట ఎంత అల్లకల్లోలం జరిగినా మనం మాత్రం ప్రశాంతంగానే ఉంటామండి. అర్జునుడు కృష్ణ భగవానుని అడుగుతాడండి, ఇలాగా ఎవరైనా కనుక ఆంతరిక శక్తిని పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా, ఉంటే అతని లక్షణం ఎలా ఉంటుంది అని అడుగుతాడండి. స్థితిర్మినిరిచ్యతే స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీం కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. మనం ఈ శ్లోకాలన్నీ 2వ అధ్యాయంలో చదువుకుంటామండి. ఆయన చాలా స్పష్టంగా ఒక్కొక్క శ్లోకం చెప్తూ ఉంటాడు. ఆయన చెప్తారు, దుఃఖేష్వనుదిగ్నమనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరిచ్యతే. ఆయనకి దుఃఖం వస్తే పాతాళంలో వెళ్ళిపోడండి, సుఖం వస్తే ఆకాశానికి వెళ్ళిపోడండి. ఆయనకి వీత రాగ భయ క్రోధ రాగం ఉండదండి, భయం ఉండదండి, క్రోధం ఉండదండి, ప్రశాంతంగా అలలు లేని కొలంలా ఉంటాయండి. ఇది మనకి భగవద్గీత నేర్పుతుందండి. మనకి భగవద్గీతని అయితే మనం చేయవలసిందల్లా ఒకటే ఒక విషయం అండి. అదేమిటంటే భగవద్గీత మనం చదువుకునేటప్పుడు ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అని మన మనసులోంచి ఎప్పుడూ తీసేయకూడదండి. రెండవది, మనం ఈ భగవద్గీత ఎందుకు చదువుకుంటున్నాము అంటే మనలోని ఈ అల్లకల్లోలాలు సాంసారిక దుఃఖాలు పోవడానికి. సాంసారిక దుఃఖాలు అంటే ఎవరు అపార్థం చేసుకోకండి, భార్య భర్తను వదిలేయడం, భర్త భార్యను వదిలేయడం కాదు. సాంసారిక అంటే ప్రాపంచిక దుఃఖాలు ఉండవండి వాళ్ళకి. ప్రాపంచిక దుఃఖాలు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు ఎలా అన్నారు, అది కలిసి రాలేదు. మనం పొద్దున్న లేచినప్పుడైతే సాయంత్రం వరకు మనకి ఇవే సమస్యలు, ప్రాపంచిక సమస్యలే వస్తూ ఉంటాయి. వీటి వల్ల మనం ఏమి చల్లాచెదరవకుండా ఉంటామండి. భగవద్గీతని చదువుకుని ఆచరిస్తే కానీ ఆచరించాలండి. అనభ్యాసే విషం శాస్త్రం. ఒక శాస్త్రాన్ని చదువుకుని దాన్ని కనుక మనం ఆచరించకపోతే అది విషంతో సమానం అండి. అజీర్ణే భోజనం విషం. జీర్ణం కాని భోజనం ఎంత ఇబ్బంది పెడుతుందో అలాగే ఒక శాస్త్రాన్ని మనం చదువుకుని దాన్ని ఆచరించకపోతే అది మనకి అంత అనర్థకారణం అవుతుందండి. ఇప్పుడే మనం చూసాం కదా, మొదటి అధ్యాయంలో అర్జునుడు ఏమంటున్నాడండి, ప్రత్యవాయ పాపం ఉంటున్నాడు. ప్రత్యవాయ పాపం అంటే ఆ జ్ఞానాన్ని ఆయన ఎలా వాడతాడో చూడండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకు ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి వాడుతూ ఉంటారు. కనుక మనం అభ్యాసం చేయాలి, మనం చదువుకున్న దాన్ని అభ్యాసం చేయాలి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భగవద్గీత చెప్తుందండి, నువ్వు బాహ్య ప్రపంచంలో దేనికోసం అయితే వెతుకుతున్నావో ఒక్కటి అది ఉంటే నాకు ఏమీ సమస్య ఉండదు, అలాంటిది ఏదో ఒకటి ఉంటుంది, అది నాకు ఎక్కడుందో వెతుక్కుంటున్నాను. ప్రతి వాళ్ళు కూడా బయట వెతుకుతూ ఉంటారు. భగవద్గీత చెప్తుందండి, అది బయట లేదు, నీలోనే ఉంది అని చెప్తుందండి. ఏ దేనికోసం అయితే నువ్వు వెతుక్కుంటున్నావో అది నీలోనే ఉంది, అది నీలో ఉంది అని నీకు తెలియదు, అందుకు నీ సమస్య. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఒక వ్యక్తి మార్కెట్కి వెళ్తాడు, మార్కెట్కి వెళ్ళిన తర్వాత పర్సు మర్చిపోతాడు పాపం. అందుకని ఎలా ఖర్చు పెట్టుకుంటాడు, ఎలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఎవరిని అడగాలి, అప్పు అడగాలి. ఆ బాహ్య ప్రపంచం అంతా కూడా తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి, ఆయన ఎవరిని అడిగేటట్టు లేదు. అప్పుడు ఆయన భార్యకి ఫోన్ చేసి, నేను ఇలాగ పర్సు మర్చిపోయి వచ్చాను, నువ్వు కనీసం నాకు వెళ్ళేటప్పుడు అడగవలసింది కదా, మీరు పర్సు పట్టుకెళ్తున్నారా లేదా అని అడగవలసింది కదా అంటే భార్య చెప్తుందండి, మీరే కదా పొద్దున్న చెప్పారు ఈ పర్సు జేబులో పెట్టుకుంటే ఎవరన్నా జేబు దొంగలు తస్కరిస్తారేమో, అందుకనే టికెట్ పాకెట్లో పెట్టుకుని వెళ్తాను డబ్బులు అని చెప్పారు కదా మీరు, మీ టికెట్ పాకెట్ చూసుకోండి డబ్బులు ఉన్నాయి అంటుందండి. ఇప్పుడు ఆ భార్య అతనికి డబ్బులు ఇచ్చిందండి? డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు నీ దగ్గరే ఉన్నాయి అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చిందండి. కనుక మనకి భగవద్గీత ఈ జ్ఞానాన్ని ఇస్తుందండి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ భగవద్గీత చదివేటప్పుడంతా కూడా ఇది మనం ఈ జ్ఞాన సముపార్జన కోసం వెళ్తున్నాము. ఈ సాంసారిక దుఃఖాలు పోవడానికి మనకి కృష్ణ భగవానుడు దారి చెప్తున్నాడు, మనం ఆ దారిని అనుసరించాలి. ఇది మనం మనసులో ఎప్పుడూ పెట్టుకుని మన గమ్యం, మన మార్గం మనలో మనం ప్రయాణిస్తూ ఉండాలండి. ఇప్పుడు భగవద్గీత చాలా మన పూర్వజన్మ సుకృతం వల్ల మనం భగవద్గీతని ప్రతి శ్లోకానికి అర్థం, భావం నేర్చుకునేటువంటి అవకాశాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడండి. మనం సామాన్యంగా పారాయణ చేస్తాం, కానీ పారాయణ చేసినప్పుడు ఇంత లోతుకు వెళ్ళామండి. ప్రతి శ్లోకానికి అర్థం ఏమిటి, భావం ఏమిటి తెలుసుకోం. మీ అందరి మూలాన నాకు కూడా ఈ భాగ్యం కలిగిందండి. మనందరికీ కూడా ఆ భాగ్యం కలిగిందండి. మనం దీన్ని అత్యంత శ్రద్ధతో మనం విందాం, దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మనం మొదటి అధ్యాయం పూర్తి చేశాము. ఈ మొదటి అధ్యాయం దాన్ని అర్జున విషాద యోగము అంటారు. యథార్థానికి భగవద్గీత భగవంతుని యొక్క కరుణ కాకపోతే భగవద్గీత
భారతంలో కథలో ఏ సంబంధం లేదండి. భారత కథకి, మహాభారత కథకి, భగవద్గీతకి ఏం సంబంధం లేదు. ఆయన ఒక అవకాశాన్ని చూసుకుని భగవద్గీతని మనందరికీ బోధించడానికి గాను దాని మధ్యలో ఇమిర్చాడు కృష్ణ భగవానుడు. అంతేగాని వాళ్ళ కౌరవులు పాండవుల యొక్క కథకి మనకి ఏమీ సంబంధం లేదండి. మనం అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం చదివాము. విషాదము అంటే ఏమనుకున్నాం? సంసారం అంటే ఏమనుకున్నాం? రాగం, శోకం, మోహం. ఈ మూడిటి యొక్క కలయిక. ఈ మూడిటి యొక్క కలయికతోటే మనం అందరం బాధపడుతూ ఉంటాం. పొద్దున్న లేచిన సాయంత్రం వరకు ఇదే సమస్య అండి. పొద్దున్న లేచినప్పుడు కాస్త ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఉంటాయేమో, తర్వాత నుంచి వరుసగా మొదలవుతాయండి సమస్యలు. ఇవి మన మొదటి అధ్యాయంలో 1 నుంచి 20 శ్లోకం వరకు ఆ సందర్భం ఎప్పుడు జరిగింది ఈ విషయం అని చెప్పడానికి వ్యాస మహర్షి ఈ శ్లోకాలు రాశారండి. ఈ శ్లోకాల్లో మనం సంజయుడికి ఆయన దివ్యశక్తినిచ్చాడు. అందుకని ఆయన సంజయుడికి యుద్ధంలో ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరి మనసులో ఏముంది, ఇవన్నీ కూడా ఆయనకు తెలుస్తాయి. తెలిసిన అవన్నీ కూడా అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి చెప్తుంటే వ్యాస మహర్షికి ఇంకొక విశేషం ఏమిటంటే, సంజయుడికి తెలిసింది ఒకటే కాకుండా సంజయుడు ధృతరాష్ట్రతో ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయం కూడా వ్యాస మహర్షికి తెలుసునండి. అందుకని ఆయన ఈ భగవద్గీతని మనందరికీ అందించాయండి. ఈ సందర్భ శ్లోకాల్లో దుర్యోధనుడు కౌరవశాన్ని, పాండవశాన్లో ఉన్నటువంటి వీరుల గురించి తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారికి చెప్తారు. వీళ్ళు వచ్చారని. అందులో అతను భీష్ముడి చేత రక్షింపబడుతున్నటువంటి పాండవ సేన, భీష్ముడి చేత రక్షింపబడుతున్న కౌరవ సేన భీముడి చేత రక్షింపబడుతున్న పాండవ సేన కంటే బలహీనమైంది. భీష్ముడు రక్షిస్తున్నాడు దాన్ని, అయినా కూడా అది బలహీనమైంది. యథార్థానికి వారిలో 11 అక్షౌణీల సైన్యం ఉందండి. పాండవ సేనలో 7 అక్షౌణీల సైన్యమే ఉంది. అయినప్పటికీ కూడా దుర్యోధనుడు అంటున్నాడు, భీష్ముడి చేత రక్షింపబడుతున్నటువంటి కౌరవ సేన బలహీనమైనది. ఎందుకంటున్నాడంటే అతనికి ఈశ్వరానుగ్రహం లేకపోవడం వలన అతనికి అలా కనిపిస్తోంది. సరే, ఇద్దరు శంఖాలు పూరిస్తే ఇక యుద్ధం మొదలవడం ఒకటే తరువాయి అన్నమాట అండి. ఆ సమయంలో ఒక మలుపు, అంటే 19 శ్లోకాలు సందర్భాన్ని వివరిస్తూ ఉంటాయి. ఒక 20వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు మలుపు అన్నారు గురువు గారు. మలుపు అంటే ఏమిటండి? టర్న్. సామాన్యంగా ఆ యుద్ధం అయి ఉండాలి. తిన్నగా అప్పుడున్న పరిస్థితిని బట్టి రెండు సేనలు శంఖాలను పూరించారు. ఇంకా మిగిలింది ఏముంది? యుద్ధం ఒకటే కదా. కానీ అప్పుడు అర్జునుడు ఏం చేశాడండి, శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి, నేను ఇరు సేనల్లో ఉన్నటువంటి యోధుల్ని చూడాలనుంది కనుక మన రథాన్ని తీసుకుని వెళ్ళి ఇరు సేనల మధ్యన ఆపు అని అడిగాడు. అయితే ఆయన ఏం చేశాడు, తన లీలను ప్రదర్శించాడు. ఆ రథాన్ని తీసుకువెళ్ళి భీష్మద్రోణుల ముందర ఆపాడు. ఎందుకని? వాళ్ళంటే అర్జునుడికి చాలా రాగం అండి. అందుకని ఈయన వాళ్ళని చూసి అక్కడ ఆయనకి శత్రురాజులు కనపడలేదండి. ఎవరైతే అధర్మ పక్షాన్ని ఉండి మన దుర్యోధనికి సహాయం చేద్దామని వచ్చారో ఆ రాజులు కనపడలేదండి ఆయనకి. అక్కడ వాళ్ళు చూస్తుంటే ఏం చేశాడు, తత్రాపశ్య స్థితాన్ పార్థ పితృనథ పితామహ. ఆయనకి తండ్రులు, పెదనాన్నలు, చిన్నాన్నలు, పితామహాన్ తాతలు కనపడుతున్నారు, ఆచార్యాన్ గురువులు కనపడుతున్నారు, మాతులాన్ మామలు కనపడుతున్నారు, భ్రాతృన్ సోదరులు కనపడుతున్నారు. ఇక్కడ ఆయన చూడవలసింది వాళ్ళ బంధువులు కాదండి, అది వాళ్ళు ఏమైనా పెళ్లికి వచ్చారండి, వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు, వాళ్ళు వీరులు. ఏ వీరులు వచ్చారో ఆయన చూడాలి. వాళ్ళని చూస్తే ఆయనకి ఏమైందిట, కృపయా సంజయుడు చెప్తున్నాడు ఈ మాట అండి, కృపయా పర్యావిష్టో విషీదన్ ఇదం అబ్రవీత్. ఇక్కడ కృపయా పర్యావిష్ట అంటే, కృప అంటే ఇక్కడ రాగం. ఈ రాగం ఎలా ఉంది, కృప పరాయ, కృపయా పరయ, ఇవి రెండు తృతీయ విభక్తులండి. పరయ అంటే గొప్పదైనటువంటి, పర అంటాం కదండి, పరమాత్మ, పరబ్రహ్మ అంటే దానికంటే ఇంక గొప్పది లేదనమాట అండి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి వచ్చినటువంటి రాగం పరయా కృపయా, గొప్ప, దానికంటే ఇంక మించింది లేదయ్యా. అంత రాగంతో ఆయన బాధపడిపోయాడు. ఎందుకని? వాళ్ళని చూశాడు, వాళ్ళు మనవాళ్ళు అనే భావం వచ్చింది ఆయనకి. విషీదన్ అన్నది ఆయన శోకిస్తూ, మనం అంటామండి గచ్చన్ బాలక అంటాం, ఆడుతున్న బాలుడు, వెళుతున్న బాలుడు
అంటే ఆ బాలుడికి ఇది విశేషణం మాట అండి. అలాగే ఇక్కడ విషీదన్ అంటే శోకిస్తున్న అర్జునుడు ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు? నాకేమో కాళ్ళు చేతులు ఆడట్లేదు, నా గాంధీవన్ చేతుల నుంచి జారిపోతోంది, ఇప్పుడు నాకేం చేయాలో తెలియట్లేదు, నా మనసు తిరిగిపోతోంది. ఇదంతా ఆయన శోకం రావడం వల్ల ఈ లక్షణాలు ఆయన కనపడుతున్నాయి. ఆయన ఏమన్నాడు? నిర్నిత్యాన్ని చ పశ్చామి విపరీతాన్ని కేశవ. నాకంటే అపశకునాలు కనపడుతున్నాయి, నాకేమీ సుశకునాలు ఏమీ కనపడట్లేదయ్యా, చాలా బాధ కలిగేటట్టుంది, మనకేదో శ్రేయస్సు కలిగేలా నాకు అనిపించట్లేదు అన్నాడు. అంతేకాకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోయాడండి ఆయన. ఏమన్నాడు? నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవా. అసలు నాకు ఈ విజయం వద్దన్నవాడు యుద్ధానికి ఎందుకు వచ్చాడు? యుద్ధం చేసి ఆ దుర్యోధనాదులను ఓడించి వాళ్ళు ఏ రాజ్యాన్ని అయితే ఆక్రమించారో వాళ్ళదైన రాజ్యాన్ని పాండవులు తిరిగి పొందడానికే యుద్ధానికి వచ్చారు. అంతేగాని వాళ్ళని చూడ్డానికి రాలేదు కదా, విజయం పొందడానికే వచ్చారు కదా. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఇంకా పరమ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు 13 ఏళ్ళు వనవాసంలో ఉండి ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు. అన్నదమ్ములు అందరూ కలిశారు, భార్య కలిసింది, తల్లి కలిసింది. వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏమిటి? యుద్ధానికి వెళ్ళాలి. ఆఖరి వేరే మార్గం లేదు. కృష్ణ భగవానుడు వెళ్ళి రాయబారానికి వెళ్ళినా కూడా కౌరవులు చెప్పారు సస్యమిరా, సంధి కుదరదు అని చెప్పారు. ఇంకా వేరే మార్గం లేక వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు ఈయన ఒక్కడు ఏమంటున్నాడండి? నకాంక్షే విజయం కృష్ణ. ఆయన అలాగా అది అంటే ఆయన ఎంత శోకంలో పడిపోయాడో మనకు తెలుస్తుంది. అంతతో ఆకుండా ఏమంటున్నాడండి? కిం భోగే జీవితేనమా. అసలు బతుకు ఎందుకయ్యా? మన స్వబంధువులని సంహరించిన తర్వాత మనం బతికి ఉండి ఏం ప్రయోజనం అని అడుగుతున్నాడు కృష్ణ భగవాన్ని. ఏషామార్థే కాంక్షితంలో నేను ఎవరెవరి కోసం అయితే యుద్ధం చేయాలనుకున్నానో వాళ్ళందరూ యుద్ధభూమిలోనే ఉన్నారు. వాళ్ళు ఎవరు? భీష్మద్రోణులు. ఈయన ఉద్దేశంలో వాళ్ళు భీష్మద్రోణులు. ఆయన అనుకున్నట్ట ఈ యుద్ధాన్ని జయించి ఈ విజయాన్ని తీసుకెళ్ళి భీష్మద్రోణుల యొక్క పాదాల దగ్గర పెడదాము అని అనుకున్నట్ట. ఇప్పుడు ఆలోచన అండి. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఆలోచన లేదు. తీరా ఆ పని చేద్దాం అనుకుంటే ఆ భీష్మద్రోణులను సంహరిస్తే కానీ ఆయన విజయం రాదు. ఇది కుదిరే సమస్య కాదు కదా. అందుకని ఏమంటున్నాడు? ఏ తాన్న హంతుమిచ్చామి, నేను వాళ్ళని చంపదలుచుకోలేదా. నతోపి మధుసూదన, ఒకవేళ వాళ్ళను చంపడానికి వచ్చినా కూడా నేను వాళ్ళని సంహరించను. ఇలాగా చాలా శోకంతో అనేక శ్లోకాలు చెప్పాడు. తర్వాత ఏం చేశాడు? మోహంలో పడిపోయాడు. మోహంలో పడితే ఏమవుతుందంటే ధర్మం అధర్మంగా కనపడుతుంది, అధర్మం ధర్మంగా కనపడుతుంది. మన వాళ్ళు అంటూ ఉంటారు చూడండి, ఎవరైనా పిల్లవాడు ఇంటికి వచ్చి నేను పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను అంటే వాళ్ళు ఏమంటారు? వీడు ఆ అమ్మాయి మోహంలో పడిపోయాడు రా. మోహంలో పడిపోయింటే ఆ అమ్మాయిలో లేనివి వీడికి కనపడుతున్నాయి, ఉన్నవి వీడికి కనపడట్లేదు అని పెద్దవాళ్ళు ఆవేదన వాటండి. అందుకే ఇతనేమన్నాడు? ఇతను మోహంలో పడిపోయి ఏం చేస్తున్నాడు? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తప్పుడు నిర్ణయాలు మొదటి ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ఏంటంటే ఈ యుద్ధం అధర్మమైన యుద్ధం. ఎందుకు ఆయన ఉద్దేశంలో అధర్మమైన యుద్ధం? వాళ్ళు మన స్వజనులతో మన యుద్ధం చేయడం ఏమిటి? అంతేగాని వాళ్ళు అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నారు, మన రాజ్యాన్ని తీసేసుకున్నారు, మనని నానా కష్టాలు పెట్టారు, ద్రౌపదిని అవమానించారు. ఇవేవి ఆయన కనపట్లేదు. ఎందుకని? ఆయన మోహంలో పడిపోయాడు. ఆయన అంటున్నారు ఇది అధర్మమైన యుద్ధం, ఈ అధర్మమైన యుద్ధాన్ని మనం చేయకూడదు. రెండవది ఏమన్నాడు ఆయన? ప్రత్యవాయ పాపం వస్తుంది అన్నాడు. వాళ్ళు ఆతతాయనులు అన్నాడు. ఆతతాయనులు అంటే ఘోరమైన నేరాలు చేసిన వాళ్ళు ఇంటికి నిప్పంటించేయడం, లేకపోతే అన్నంలో విషం కలపడం, లేకపోతే వాళ్ళ స్త్రీలని అవమానపరచడం, ఇటువంటి పనులు చేసిన వాళ్ళని ఆతతాయనులు అంటారు. ఆతతాయనులకి ఒకటే శిక్ష, అదేంటంటే మరణశిక్ష. దీన్ని క్షత్రియుడు అన్నవాడు చేసి తీరాలి అన్నది. అతను ఒకవేళ చేయవలసిన పని చేయకపోతే అతనికి ప్రత్యవాయ పాపం వస్తుంది. ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? దానికి వ్యతిరేకం చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడు? వాళ్ళని కనుక మనం చంపినట్లయితే మనకు ప్రత్యవాయ పాపం వస్తుంది అంటున్నాడు. తర్వాత ఏం చేశాడు? మనం ఈ యుద్ధం కనుక చేసినట్లయితే ధర్మే నష్టే కులం కృష్ణం. ఇక్కడ కులం అంతా నాశనం అయిపోతుందయ్యా. నాశనం అయిపోతే మనకు పాపం ఉంటుందా? మనకు పాపమే అంటుంది కదా అంటాడండి. ఇక్కడ ఈ కులం నాశనం అవడానికి కారణం ఎవరు? దుర్యోధనుడు.
కదండి. దుర్యోధనుడి మూలాన్ని యుద్ధం అంతా వచ్చింది. ఇది అర్జునుడు ఈ మాట ఎవరికి చెప్పాలంటే దుర్యోధనుడికి చెప్పాలి. సంధి కోసం కృష్ణ భగవానుడు వచ్చినప్పుడు నువ్వు ఒప్పుకోవాలి కదా, ఎందుకు ఈ యుద్ధానికి నువ్వు ప్రేరేపించావు, ఈ పాపం వస్తుంది కదా, ఇవన్నీ ఆయనకు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నాడు. కులం అంతా నాశనం, యుద్ధం చేస్తే కులం నాశనం అయిపోతుంది, ఆ మాట నిజమే అండి. కానీ ఇప్పుడు అర్జునుడు ఇప్పుడు చెప్పకూడదండి, ఈ పని ఇది మాట ఎప్పుడో చెప్పి ఉండవలసిందని. ఇన్ని చెప్పి ఆయన ఏం చేశాడు, ఇంకా నేను యుద్ధం చేయను అని తన విల్లు అంబులు వదిలేసి తిన్నగా రథంలోకి కూర్చున్నాడు. ఇంతవరకు కృష్ణ భగవానుడు ఏమీ మాట్లాడలేదని. ఎందుకు కృష్ణ భగవానుడు మాట్లాడలేదు అంటే కృష్ణ భగవానుడికి తెలుసు ఇతను మనం చెప్తే వినే స్థితిలో లేడు. అతను వినే స్థితిలో లేనప్పుడు మనం చెప్పి ఏం ప్రయోజనం, అందుకని మనం ఏమీ చెప్పద్దు. అతని నోట్లో ఏముందో, అతని మనసులో ఏముందో అంతా బయటికి రానివ్వండి. సామాన్యంగా ఇలాగే చేస్తూ ఉంటారండి. ఎవరైనా ఆవేశంలో ఉండి మాట్లాడుతుంటే ఎదురుకుండా వాళ్ళు ఏం అడ్డు పెట్టరండి. ఎందుకంటే మనసులో అంతా బయటకు వచ్చేసారు. అలాగే ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడండి, ఆ రథంలో కూర్చొని నేను యుద్ధం చేయను అని ఇంతటితోటి మనకి ప్రథమ అధ్యాయం పూర్తవుతుందండి. ఇప్పుడు మనం ఏం చూసామండి, అర్జునుడు సాంసారిక దుఃఖంలో పడ్డాడు. ఆ దుఃఖం రాగం, శోకం, మోహంతో కలిసి ఉన్నది కనుక నేను దాంతో పూర్తిగా మునిగిపోయిన అతను నేను ఇంక యుద్ధం చేయను అని రథంలో కూర్చున్నాడు. ఇప్పుడు నేను యుద్ధం చేయను అంటే మనందరికీ కూడా గుణాలు తెలుసు కదండి. సత్వరజస్తమో గుణాల్లో దాంట్లో ఇప్పుడు ఆయన తమో గుణం ఆయన్ని ఆహ్వానించేస్తుందండి. ఇప్పటివరకు రజోగుణం ఉంది, ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో పని చేస్తున్నాడు. కానీ తమోగుణం ఆవహించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఏమీ మాట్లాడు, ఏమీ పని చేయడు, ఏమీ ఆలోచించడు, నాకేం పని చేయాలని లేదంటాడు, నేను అన్నం తిన్నంటాడు, ఏమీ చేయకూడదు అనే స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు దీని తర్వాత ఏమవుతుంది, ఆయన యుద్ధం చేస్తాడా చేయడా, దుర్యోధనులు వచ్చి ఆయన సంహరిస్తారా? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అండి, ఆయనకి నిజంగా సంహరించాలి అనుకున్నట్లయితే యుద్ధభూమిలోనే ఉంచోవాలి కదండి, రథంలో కూర్చోవడం ఎందుకు? ఆయన మనసు ఏమీ పని చేయట్లేదు, అసలు ఏమీ పని చేయక తిన్నగా అక్కడ కూర్చున్నాడు. ఇప్పటి నుంచి ఇంకా మనం దీని తర్వాత మనం రెండవ అధ్యాయం మొదలు పెడతాం. రెండవ అధ్యాయం మొదలు పెట్టేటప్పటికి అర్జునుడు ఎక్కడ ఉంటాడు, రథంలో కూర్చుని ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడు ఏమీ మాట్లాడు. రెండవ అధ్యాయం యొక్క విశేషం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని ఒక న్యూస్ రీడర్ చదువుతారు చూడండి, అలా చెప్తారండి. న్యూస్ చదివేటప్పుడు ఏం చేస్తారు, హియర్ ఆర్ ది హెడ్లైన్స్ అంటాడు ఆయన. ఆ న్యూస్ రీడర్ అంటే హెడ్లైన్స్ ముందర చెప్తారు, చెప్పి మళ్ళీ చివరిలో మళ్ళీ ఇంకోసారి హెడ్లైన్స్ చదువుతాడు. అలాగే భగవద్గీతలో రెండవ అధ్యాయం ఆ హెడ్లైన్స్ లాంటిది. భగవద్గీతలో ఏమేమి ఆయన చెప్పదలుచుకున్నారో అదన్నీ కూడా రెండవ అధ్యాయంలో చెప్తారు. చెప్పి మళ్ళీ 18వ అధ్యాయంలో మనం ఈ విషయాలు చెప్పుకున్నాము అని చెప్పి దాన్ని పూర్తి చేస్తారని. రెండవ అధ్యాయంలో మనకి ఆత్మజ్ఞానం ఉంటుందండి. అసలు రెండవ అధ్యాయం సాంఖ్యయోగం అది చదువుకోవడమే చాలా కష్టం. మనం ఏం చేద్దామంటే దాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అది మనకు బాగా అర్థమైతే మన స్థాయి కొంచెం పెరుగుతుంది అని నా అభిప్రాయం అండి. సో ఇంతటితో మనం ఈ సారాంశాన్ని ఇప్పుడు ఆపుదామండి. ఆపిన తర్వాత మనం ప్రతి శ్లోకానికి, ప్రతి అధ్యాయానికి చివర ఒక శ్లోకం చదువుతూ ఉంటామండి. ఏం శ్లోకం అది? ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయో నామ ప్రథమోధ్యాయ అని ఒక శ్లోకాన్ని చెప్పుకుంటాం. ఇప్పుడు మొదటి అధ్యాయం అయితే అర్జున విషాదయోగో ప్రథమాధ్యాయ అంటాం. అలాగే రెండో అధ్యాయం అయితే ఆ అధ్యాయం పేరు ద్వితీయాధ్యాయ అంటాం. అది సాంఖ్యయోగో నామ ద్వితీయాధ్యాయ అని చెప్తాం. అలాగే ఏ అధ్యాయం అయితే ఆ అధ్యాయం పేరు, తర్వాత దాని సంఖ్య చెప్పుకుంటాం. ఇది ప్రతి అధ్యాయం అయిన తర్వాత ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుంటాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. ఎందుకు చదువుతున్నాం నేను ఈ శ్లోకం? దీని యొక్క అర్థం ఏంటంటే ఇది శ్రీకృష్ణార్జున సంవాద రూపంలో చెప్పబడిందయ్యా. అర్జున విషాదయోగం అంటే శ్రీకృష్ణార్జున సంవాదం అంటే ఏమిటో మళ్ళీ చూసుకుందామండి.
ఇది ఉపనిషత్ సారం. ఓం సత్సదిది శ్రీమద్ భగవద్గీతాపనిషత్సు. ఉపనిషత్సు అంటే ఉపనిషత్తుల యొక్క సారం చెప్తున్నామయ్యా. ఇది భగవద్గీత కూడా ఒక ఉపనిషత్తే. భగవద్గీత కూడా ఒక ఉపనిషత్తే. ఉపనిషత్తు అంటే మోక్షశాస్త్రం. ఇది భగవద్గీత అనేటువంటి మోక్షశాస్త్రంలో శ్రీకృష్ణార్జున సంవాదే. ఇక్కడ కృష్ణుడు అర్జునుడు ఒక సంభాషణ చేసుకున్నారయ్యా. అందులో అర్జున విషాద యోగము అనేటువంటి యోగాన్ని మేము శ్రీమత్ తత్సదితి, ఓం తత్సదితి. ఓం అంటే మనం భగవంతుడిని అడ్రస్ చేసి ఓం అంటే ఏమిటి, తత్ అంటే ఏమిటి, సత్ అంటే ఏమిటి, ఇవన్నీ మనం వరుసగా వద్దామండి. భగవంతుడా, నీ కృప వల్ల మేము ఈ ప్రథమ అధ్యాయాన్ని పూర్తి చేసుకోగలిగాము. దీంట్లో ఏమున్నాయా, బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే, దీంట్లో 2 విషయాలు ఉన్నాయా, అవన్నీ కూడా మేము అర్థం చేసుకున్నాం అని భగవంతుడికి ధన్యవాదాలు చెప్తూ ఈ శ్లోకాన్ని చదువుతాం మనం. ప్రతి అధ్యాయం చివర కూడా మేము నీ దయ వల్ల ఈ శ్లోకాన్ని మేము పూర్తి చేసుకోగలిగాము అని చెప్పుకుంటాం. ఇప్పుడు కృష్ణార్జున సంవాదం రూపంలో ఉన్నాయండి. సంవాదము అంటే ఇది గురు శిష్యుల మధ్యనటువంటి జరిగినటువంటి విషయం. గురువుకి శిష్యుడి పట్ల అత్యంత వాత్సల్యం ఉంటుందండి, ప్రేమ ఉంటుందండి. ఇక్కడ కృష్ణ భగవానుడు కూడా అర్జునుడిని ఎక్కడ దోషాలు పట్టాడండి. అర్జునుడి కోప్పడ్డం అలా ఏమి ఉండదండి. ఇది దీంట్లో వాళ్ళ ఒక క్షణం ఓకే, ఇది చేరుస్తుంది. ఇప్పుడు మనం ఇలా మొదలు పెడదాం. ఓం తత్ సత్ అని ఉంటున్నాం కదండి. ఓం అంటే ఏంటంటే భగవంతుడిని ఓం అని మనం అడ్రస్ చేస్తాం. ఓం అంటే ఓం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయండి. కానీ ఇక్కడ మనం ఏం అర్థం తీసుకున్నామంటే అవతి అంటే రక్షించువాడు అని అర్థం. ఈయన ఓం అంటే మమ్మల్ని రక్షించేవాడా. ఈ అన శబ్దం మీ అందరికీ బాగా తెలిసిందే. గణపతి అథర్వశీర్షంలో మనం చదువుకుంటాం. అవత్వమాం అంటే నన్ను రక్షించు, అవభక్తారం, అవశ్రోతారం, అవదాతారం, అవధాతారం, అవానుచానం, అవశిష్యం, వీళ్ళందరినీ కూడా రక్షించు అని మనం గణపతి అథర్వశీర్షంలో చెప్పుకుంటూ ఉంటామండి. ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఓ అంటే మనని రక్షించేవాడా. తత్ అనేటంటే ఇంద్రియ అగోచరుడు. ఆయన మన ఇంద్రియాలకు కనపడ్డండి. మనకి ఇంద్రియాలకు మనం ఒక వస్తువు మన కళ్ళకు కనపడుతుంది, లేదా ఒక శబ్దం మనకు కనపడుతుంది, లేదా ఒక చలిగా ఉందా వేడిగా ఉందా మన శరీరానికి తెలుస్తుంది, మన చెక్కకి తెలుస్తుంది, కానీ వాసన ముక్కుకు తెలుస్తుంది. కానీ భగవంతుడు అలాగే ఈ ఇంద్రియాలకి గోచరుడు కాదండి, ఇంద్రియ అగోచరుడు అంటామండి మనం. దీన్ని శంకరాచార్యుల వారి యొక్క ప్రధాన శిష్యుడైనటువంటి పద్మపాదాచార్యుల వారు ఏం చెప్తారంటే నేదం అంటారు. నేదం అంటే నా ఇదం, ఇది అని మనం చెప్పడానికి, ఇది అని దేన్నైతే మనం చెప్పలేము అదే భగవంతుడు నేదం అంటారండి. ఇప్పుడు మనం మన ఇంద్రియాలకు వేటికి కూడా భగవంతుడు కనపడ్డు. ఓ తత్, ఆ ఇంద్రియ అగోచరుడు సత్. అతడు త్రికాలజ్ఞుడయ్యాడు, అన్ని కాలాల్లో ఉంటాడు. నిన్న ఉన్నాడు, ఇవాళ ఉంటాడు, రేపు ఉంటాడు. అలా కాదు, కిందటి శతాబ్దంలో ఉన్నాడు, ఈ శతాబ్దంలో ఉన్నాడు, వచ్చే శతాబ్దంలో ఉంటాడు. ఆయనకి కాల పరిమితి ఏమి ఉండదండి, ఆయన ఎప్పుడు ఉంటాడు. కానీ ఈ మూడింటిని కలిపినట్లయితే ఓం తత్ సత్, దీంట్లో 3 పదాలండి. ఓం తత్ సత్, దీని అర్థం ఏంటనమాట, మనకి శాశ్వతమైన రక్షకుడు ఉన్నారు. మనకి భగవంతుడు శాశ్వతమైన రక్షకుడు, ఇంద్రియ అగోచరుడు. ఆయన యొక్క కృప వలన మనం ఈ ప్రథమ అధ్యాయాన్ని పూర్తి చేసుకోగలిగాము అని ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, మనం కృతజ్ఞతలే నాకు ధన్యవాదాలు అనకూడదండి. ఆయన స్థాయి ఇక్కడ, మన స్థాయి ఇక్కడ, మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయనకి నమస్కారం పెడతాము. పెట్టిన తర్వాత అర్జున విషాద యోగం. విషాదం అంటే మనందరం చదువుకున్నాం ఇప్పటికి బాగా. రాగం, శోకం, మోహం, ఇదంతా మనకి బాగా తెలిసిందండి. అలాగే శ్రీకృష్ణార్జున సంవాదే, ఈ కృష్ణుడికి అర్జునుడికి జరిగినటువంటి సంభాషణ యథార్థానికి ప్రథమాధ్యాయంలో కృష్ణ భగవానుడికి అర్జునుడికి మధ్య సంభాషణ ఏమీ జరగదండి. ఒకే ఒక్క మాట ఆయన ఏమంటారు, పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. ఓ అర్జున, ఇక్కడ చూడు, పశ్చ ఏతాన్ అంటే వీళ్ళని చూడు, ఎవరు వీళ్ళు, కురులు,
వీడు కురుసేనని చూడు, వీడు ఎందుకు వచ్చే యుత్సవ యుద్ధం చేయడం సమవేత అని ఇక్కడ వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఈ కురుసేనని చూడు. ఒకటే చెప్పాడు, ఏం బోధ ఏం కాదండి. కృష్ణ భగవానుడు ఒక మాట చెప్పాడు. అర్జునుడు తన బాధను చెప్పుకుంటూ వెళ్ళాడు. కానీ ఇది సంవాదం రూపంలో ఉండదండి. సంవాదన అంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం భగవద్గీత అంతా కూడా వాళ్ళిద్దరి మధ్యటువంటి సంభాషణ జరుగుతుందండి. అది మనం ఒక్కొక్క అధ్యాయంలో చూసుకుంటూ వెళ్తాం. వీళ్ళిద్దరి సంభాషణ ఎలా ఉంటుందో ఆరోగ్యకరమైన సంభాషణ, దాన్ని బట్టి కొంత అవుట్పుట్ వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సంభాషణలు, అవి తలుచుకుంటేనే బాధ అనిపిస్తుందండి. అలా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం ఈ సభల్లో, మనం రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి. గురువు పట్ల ఏముంటుంది, గురువు ఏం చేస్తాడంటే ప్రేమతో చెప్తాడు, వాత్సల్యంతో చెప్తాడు, దయతో చెప్తాడు శిష్యుడికి. ఆయన గురువు గొప్ప మూర్తి అండి. ఆయన శిష్యుడు ఎలా ఉంటాడు, గురువు మీదుగా శ్రద్ధ ఉంటుందండి, గౌరవం ఉంటుందండి, భక్తి ఉంటుందండి. దీంతో ఆ శిష్యుడు వింటూ ఉంటాడు. ఇది భగవద్గీత ఉపనిషత్సు అన్నారు. ఉపనిషత్సు అని ఎందుకన్నారంటే ఇది మోక్షశాస్త్రం, మోక్షజ్ఞానము అంటే ఏంటంటే ఇది మనం ఇందాక అనుకున్నాం కానీ సాంసారిక దుఃఖాల నుంచి మనల్ని విడదీసేస్తుంది. మనకి అవేమీ మనకి తట్టవు, మననేమీ బాధించవండి. వీళ్ళు ఇలా అన్నారు కానీ వాళ్ళు అలా అన్నారు కానీ ఇది వచ్చిందని కానీ ఇది రాలేదని కానీ ఇదేమీ మనకి ఈ గీతాశాస్త్రాన్ని చదువుకుంటే ఈ బాధలు ఏమీ మనని బాధించవండి. అయితే ఇతర ఉపనిషత్సు ఏమంటే కృష్ణ భగవాన్ పుట్టడానికి ముందరే పుట్టాయండి ఉపనిషత్సు. అసలు ఉపనిషత్సు అంటే ఏమిటో మనం ఒకసారి చూద్దామండి. మనకు వేదంలో ముందర భాగాన్ని కర్మకాండ అంటారండి, చివరి భాగాన్ని జ్ఞానకాండ అంటారండి. ఈ ఉపనిషత్తులు జ్ఞానకాండలో ఉంటాయి. సారాంశం అన్నమాట అండి. మనం మోక్షం ఎలా పొందగలము అని ఉపనిషత్తుల్లో వాక్యాలు కూడా చిన్న వాక్యాలు ఉంటాయండి, పెద్ద అర్థాలు ఉంటాయి దాంట్లో. అయితే వాటిని కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. కానీ కృష్ణ భగవాన్ ఏం చేశాడు, దాన్ని మనకి చక్కగా అర్థం చేసుకుని తీరిలో దాని స్థాయి తగ్గించి మనకు చెప్తున్నారండి. కొన్ని వాక్యాలు అయితే యథార్థంగా ఉపనిషత్తులో ఏ వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యాలనే కృష్ణ భగవానుడు కూడా వాడేస్తాడండి. వేదాల్లో కర్మయోగం కర్మకాండ ముందర ఉంటుంది, జ్ఞానకాండ చివరిలో ఉంటుంది. కనుక మనం వేదాల్లో కనుక చివరి కాండ ఉపనిషత్తులు కనుక చదువుకున్నట్లయితే మనకి జ్ఞానకాండ ఒకటే వస్తుంది, మనకి కర్మకాండ రాదు. భగవద్గీత ఏం చేస్తుందండి, రెండింటినీ కలుపుతుంది. కర్మకాండని చెప్తుంది, జ్ఞానకాండని చెప్తుంది. అందుకనే ఇక్కడ యోగశాస్త్రే అంటే అది కర్మకాండ అనమాట. మనం ఏం పనులు చేయాలి, ఎలా చేయాలి. జ్ఞానకాండ ఇది రెండవ దాని బ్రహ్మ విద్య అంటే జ్ఞానకాండ. యోగశాస్త్రే బ్రహ్మ విద్యాయాం ఈ రెండు కలిపి చెప్తోందయ్యా ఈ భగవద్గీత. ఎందుకు మనం రెండు చదువుకోవాలండి, ఒకటి చదివితే సరిపోతుంది కదా. మనం అనుకున్నాం కదా జ్ఞానం వచ్చినట్లయితే మనకేం సమస్యలు ఉండవు. కాదు, జ్ఞానానికి ఒక యోగ్యత ఉండాలి. మనం ఎవరికి పడితే వాళ్ళు మనం నేర్చేసుకోవడానికి వీలు లేదు. మనం ఎంఏ చదువుకోవాలి అంటే బిఏ పాస్ అవ్వాలి, లేకపోతే అప్పుడే మనం ఎంఏ చదువుకోగలుగుతాం. మనం జ్ఞానం నేర్చుకోవాలి అంటే మనకి చిత్తశుద్ధి ఉండాలి. దాని ఉండాలి అంటే మనం కర్మకాండ చేయాలి. ఇవన్నీ వరుసగా కర్మకాండలో కర్మయోగంలో ఇవన్నీ మనకి భగవానుడు చెప్తాడు. కనుక మనం జ్ఞాన యోగ్యత ప్రాప్తిని పొందాలి. జ్ఞాన యోగ్యత ప్రాప్తిని పొందిన తర్వాత అప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించిన తర్వాత ఇంకేమీ లేదండి, జ్ఞాన సంపాదన పరిపూర్ణ పురుషుడైపోతాడు. మనం ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలిచి ఆయన్ని చక్కగా పంచభక్ష పర్వాణాలు చేసి తినండి అని మొత్తానికి బలవంతం చేసి ఆయన పూర్తిగా కడుపు నిండా తినిపించామనుకోండి, అప్పుడు ఏమని ఇంకేమేమంటారు అని అడిగితే ఆయన ఏం చేస్తాడు, ఒక్కసారి చూసి నవ్వుతాడు అంతేండి. ఇంకేమీ తిని ఓపిక లేదు, ఆయనకి తినేసే అవకాశం లేదు. అలాగే జ్ఞానకాండ పూర్తిగా మనం అయిపోయేటప్పటికీ ఇతను పరిపూర్ణ పురుషుడైపోతాడు. అతనికి ప్రాపంచిక విషయాలు అసలు ఆయన దరిదాపుకు రాడండి. అందుకని మనం దాన్ని జ్ఞానకాండ జ్ఞానకాండ నేర్చుకోవడానికి మనం కర్మకాండం చేయాలి. చేసి యోగ్యతని మనం పొందాలి. కనుక మనం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాము, ఓం తత్సవిధి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ అని మనం ఈ శ్లోకం చదువుతాం. అలాగే ప్రతి అధ్యాయానికి చివర ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటూ ఉంటామండి. ఈ శ్లోకాలు మనం చదివినప్పుడు మనం క్లాసులో అనుకున్నవి ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందండి. అందుకనే నేనేం చేస్తున్నానంటే ఈ ఆడియో కూడా పంపిస్తున్నానండి.
సో దట్ మనం ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుందండి. మనం వచ్చే క్లాస్లో ఆ సాంఖ్యయోగం మొదలు పెడదాం. సాంఖ్యయోగం మొదలుపెట్టేటప్పుడు దానిలో కూడా ప్రధాన అంశాలు ఏమిటి అని చెప్పుకొని అప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సాంఖ్యయోగం మొదలుపెట్టే ముందర అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడు? తమోగుణంలో మునిగిపోయినాడు. తమోగుణంలో మునిగిపోయి నేను ఇంకేమి చేయను అనే స్థితిలో ఉన్నాడు. అక్కడి నుంచి మన సాంఖ్యయోగం మొదలవుతుంది. ఇంతటితో నేను ఆపుతానండి.